శుభాంశు శుక్లా ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ఎగ్జియం-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. మనతో మాట్లాడడానికి శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయన ఎక్స్పర్ట్ ఇలాంటి విషయాల్లో. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శేషగిరిరావు గారు. నమస్కారం అండి, అందరికి నమస్కారం. రైట్, చూస్తున్నామండి. శుభాంశు శుక్లా భారత ఆస్ట్రోనాట్, ఇస్రో తరపున ఆయన ఈ మిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా ఆయన అడుగుపెట్టారు. సో ఇండియాకి సంబంధించినంత వరకు ఇది ఎంత కీలకమైన మిషన్ అని చెప్పుకోవచ్చు శేషగిరిరావు గారు? మనందరికీ తెలుసు, భారతదేశం కూడా గగనయాన్ ప్రోగ్రాం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇస్రో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రణాళిక రూపొందించింది. రెండోది, భారత ప్రధాని భారతదేశం కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్, భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చింది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కనుక చూసినట్టయితే ఇది గగనయాన్ ప్రోగ్రాంలో ఒక ముందడుగని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, గగనయానికి మనం చేయాలంటే మీకు తెలుసు, ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, డ్రాగన్ అనే క్యాప్సూల్ ద్వారా ఇప్పుడు శుభాంశు శుక్లా ISSకి చేర్చబడ్డారు. అదేవిధంగా మనం GSLV Mark 3 రాకెట్ని ఎంచుకున్నాము. దాన్ని మనుషులు ప్రయాణం చేయటానికి, దాని రిలయబిలిటీ పెంచడానికి ఎంతో ఆవశ్యకత ఉంది. ఆ ప్రోగ్రామ్స్ అంతా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దివ్యంగా కంప్లీట్ చేసింది. దాంతోపాటు స్పేస్ క్యాప్సూల్ ఇండిపెండెంట్గా టెస్ట్ చేసి రెడీ చేసింది. తర్వాత స్పేడెక్స్ ద్వారా ఒక చిన్న 2 శాటిలైట్లని అంతరిక్షంలోకి పంపి దాంట్లో డాకింగ్, అన్డాకింగ్ ప్రక్రియని కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత వ్యోమగాములను తిరిగి తీసుకురావాలంటే ఈ పారాచూట్ సిస్టమ్స్ ఎలా పనిచేయాలో కూడా భూమి మీద మరి విమానాల ద్వారా, హెలికాప్టర్ ద్వారా వదిలి చెక్ చేయటం జరిగింది. ఒకవేళ రాకెట్లో ప్రయోగించినప్పుడు ఏదన్నా అనుకోని అవాంతరాలు వస్తే మా వ్యోమగాములను ఎలా రక్షించుకోవాలంటే జెటిసన్ ప్రక్రియ ఉంటుంది. అట్లా అబార్ట్ టెస్టులు కూడా చేస్తున్నారు. ఇన్ని చేసుకున్న తర్వాత ఒక అంతరిక్ష పరిశోధనాలయంలో కక్షలో తిరుగుతున్న దాంట్లో అనుభవం కావాలి అంటే మనకున్న ప్రోగ్రాం ప్రకారం 2 మానవ రహిత యాత్రలు చేయాలి. ఆ తర్వాత మానవ సహిత యాత్ర చేయాలి. దీనికి కొంత టైం పడుతుంది. మనకు అతి తక్కువ టైంలో మనకున్నటువంటి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యోమగాముల్లో ఒకళ్ళని ఈ యాక్సియం-4 ద్వారా పంపించి ఈ 14 రోజుల్లో ఎంతో అనుభవం గడించవచ్చు అనమాట. స్పేస్ క్యాప్సూల్ ఎలా ఉంటుంది, సీట్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, స్పేస్ సూట్స్ ఎలా ఉంటాయి, ఆహారం ఎలా తీసుకుంటారు, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఎలా పనిచేస్తారు, ఎన్ని వ్యవస్థలు ఉంటాయి, ఆ తర్వాత ISSలో ఎలా ఉంటుంది, దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏంటి, ఈ అనుభవం రావాలి అంటే మనకి మనం అనుకున్న ప్రయోగాలన్నీ కంప్లీట్ చేసే వరకు వెయిట్ చేయక్కర్లా. ఈ విధంగా చూసుకున్నట్టయితే భారతదేశానికి ఇది ఒక ఎనలేని అనుభవం అన్నమాట. ఈ అనుభవంతో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మిగతా 3 యాత్రికులకు కూడా మన అనుభవాన్ని పంచుకుని వాళ్లతో పాటు ఈక్వల్గా సిమ్యులేటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఈ 4 మనం గగనయాన యాత్ర చేసేప్పటికి ఒకే రకమైన అనుభవజ్ఞులుగా తయారు చేయటానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. అంటే ఒకళ్ళు వెళ్ళినా కూడా మిగతా 3 కూడా ట్రైనింగ్ ఇచ్చి అంత అనుభవజ్ఞులుగా మార్చడానికి వీలుంది. సో ఇది ఒక ప్రతిష్టాత్మకమైనది. ఇప్పటి వరకు లిఫ్ట్ ఆఫ్ దగ్గర నుంచి ISS వరకు ఎంటర్ అయ్యి చూసినట్టయితే స్పాట్లెస్, అంటే ఏ టైంలోనూ ఎటువంటి రిమార్క్ లేకుండా జరిగిందనమాట. ఆ జరగటంలో కూడా మనం ఎలా నిర్దేశింపబడింది, ఒక బుకిష్ లాంచ్ అంటాం, ఆ విధంగా జరిగింది. ఇది ఒక గొప్ప విశేషం, భారతదేశానికి ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. అండ్ రిటర్న్ జర్నీ అనేది కూడా చాలా కీలకమైన విషయంగా చెప్తారు. మనం చూసాం, సునీత విలియమ్స్ ఆవిడ రావడానికి చాలా టైం పట్టింది రకరకాల కారణాల వల్ల. సో ఇప్పుడు ఈ 14 రోజుల తర్వాత వీళ్ళని ఇదే క్యాప్స్యూల్లో, డ్రాగన్లోనే తిరిగి తీసుకొస్తారా? సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు సార్? మీరు సునీత విలియమ్స్ ఒక్కసారి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్నట్టయితే, సునీత విలియమ్స్ని బోయింగ్ వాళ్ళు తయారు చేసిన స్పేస్ క్యాప్సూల్లో మొట్టమొదటి మానవ సహిత యాత్ర చేయించారు. సో కాబట్టి మొట్టమొదటిసారిగా మానవ సహిత యాత్ర చేసేప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు బ్యాకప్ కింద ఏం చేయాలనే ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నీ మొదటిసారి ప్రయాణం చేసేప్పుడు ఉంటాయి, కానీ ఆ తర్వాత సమస్య పోతాయి. ఎందుకంటే
అవి తెలుసుకుంటాం, రిపేర్ యాక్షన్ ఏంటో చూసుకుంటాం, క్రొత్త పరికరాలు పెట్టాలంటే పెడతాం. ఇప్పుడు ఈ డ్రాగన్ గనక తీసుకున్నట్లయితే ఇది దాదాపు 40 సార్లు అనుసంధానించబడింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 40 సార్లు మళ్ళీ వెనక్కి తీసుకురాబడింది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. 2 కార్గో వెరైటీస్ ఉన్నాయి. ఇంకొకటి డ్రాగన్ లో మళ్ళీ ఇంకా 2 వెరైటీలు ఉన్నాయి. ఆ, ఈ ఈ ఈ ప్రస్తుతం వెళ్ళిన డ్రాగన్ ఇది 4 సార్లు మించి ప్రయాణం చేసింది. కాబట్టి మీరు ఏ విధంగా చూసుకున్నా తీసుకురావటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న థ్రస్టర్స్ అన్ని పనిచేస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు మన ఫేజింగ్ బాండ్ చేస్తున్నారు. మొదట ఆర్బిట్ నుంచి ఐఎస్ఎస్ ఆర్బిట్ కి తీసుకెళ్ళటానికి ఫేజింగ్ బాండ్ చేస్తున్నారు. కంప్లీట్ గా టెస్ట్ అయిపోయింది. అప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు ఫేజింగ్ బాండ్ లోనే ప్రాబ్లం వచ్చింది. తర్వాత అప్రోచ్ దివ్యంగా జరిగింది, అప్రోచ్ టు ఐఎస్ఎస్. తర్వాత ప్రాక్సిమిటీ ఆపరేషన్, అనుసంధానం చేసేప్పుడు ప్రాక్సిమిటీ ఆపరేషన్. ఆ తర్వాత డాకింగ్ తర్వాత ఆ ఎన్ఎక్స్ వెస్టిబులర్ ప్రెషరైజేషన్, ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ వెల్. వచ్చేటప్పుడు వీటన్నిటికీ రివర్స్ చేయాలి. ముందేంటంటే ఆ ఎన్ఎక్స్ ఛాంబర్ లోకి వస్తారు, 2 వైపులా డోర్స్ ఉంటాయి కాబట్టి ఐఎస్ఎస్ డోర్ మూసేసిన తర్వాత ఎన్ఎక్స్ లోకి వస్తారు. ఆ తర్వాత డ్రాగన్ డోర్ తెరిచి ఈ ఛాంబర్ ప్రెషర్ అంతా ఈక్వలైజ్ అయిన తర్వాత దీంట్లో మెల్లగా డ్రాగన్ లో పయనిస్తారు. ఆ డ్రాగన్ లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ అన్డాకింగ్ చేయాలి. ఈ డాకింగ్ చేసిన ప్రక్రియ అన్డాకింగ్ లో కూడా వాటికి సంబంధించిన కమాండ్స్ అవన్నీ ప్రోగ్రామ్ చేయబడతాయి అన్నమాట. ఆ కమాండ్స్ మొట్టమొదటి సిమ్యులేటెడ్ కమాండ్స్ ఇస్తారు. సిమ్యులేటెడ్ కమాండ్స్ సక్సెస్ఫుల్ గా ఉన్న తర్వాత యాక్చువల్ కమాండ్స్ ఇస్తారు. మెల్లగా అన్డాక్ అవుతుంది. అన్డాక్ అయిన తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత డీబూస్ట్ ఫేజ్ అని ఉంటుంది. డీబూస్ట్ ఫేజ్ అంటే ప్రస్తుతానికి ఇది సెకండ్కి 7.7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అంటే దాదాపు 24,000 కిలోమీటర్లు గంటకి. అంత వేగంతో ప్రయాణించేది వేగం తగ్గించాలి. వేగం తగ్గించాలంటే డీబూస్ట్ ఫేజ్ లో వేగం తగ్గించి, వేగం తగ్గటానికి డీబూస్ట్ ఫేజ్ లో దాదాపు థ్రస్టర్స్ రివర్స్ లో ఫైర్ చేసిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు అంటే 80 కిలోమీటర్ల ఎత్తుల్లో మనకు వాతావరణం ఉంటుంది. వాతావరణంలో ప్రవేశించే వరకు గమనిస్తారనమాట. డీబూస్ట్ ఫేజ్ అంతసేపు ఉండదు, డీబూస్ట్ ఫేజ్ కొద్దిసేపే ఉంటుంది. మనం వేగం తగ్గించగానే స్పైరల్ పాత్ లో భూమి మీదకి వచ్చేస్తుంటుంది అనమాట. అది ఎప్పుడైతే వాతావరణంలో ప్రవేశించిందో ఆ ఘర్షణ వలన మనం కొద్దిగా అక్కడ వేడి అత్యల్ప 1600 సెంటిగ్రేడ్ వేడికి తట్టుకునేట్టుగా దాని మీద థర్మల్ ఛాంబర్స్ ఉంటాయి. సో శేషగిరిరావు గారు చెప్తున్నారు, సో 14 days తర్వాత కూడా ఇది సక్సెస్ఫుల్ గా ఈ క్యాప్సూల్ ద్వారానే బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. థ్యాంక్ యూ శేషగిరిరావు గారు.